ఆదికాండం 10వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయాన్ని జనముల పట్టిక టేబుల్ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు. జలప్రళయం తర్వాత నోవాహు ముగ్గురు కుమారులు షేము, హాము, యాఫెతు నుండి భూమిపై మానవ జాతి ఎలా విస్తరించిందో ఈ అధ్యాయం వివరిస్తుంది. యాఫెతు వంశావళి. వీరు ఐరోపా మరియు ఉత్తర ఆసియా ప్రాంతాలకు విస్తరించి తీర ప్రాంత ప్రజలుగా మారారు. హాము వంశావళి. వీరు ఆఫ్రికా మరియు మధ్యధరా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. హాము మనవడైన నిమ్రోదు భూమిపై మొదటి పరాక్రమశాలిగా, గొప్ప బలాఢ్యుడిగా మారి బాబేలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇదే వంశం నుండి ఇజ్రాయేలీయుల శత్రువులైన కనానీయులు, ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు వచ్చారు. షేము వంశావళి. వీరు మధ్యప్రాచ్య, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో స్థిరపడ్డారు. దేవునిచే ఎన్నుకోబడిన ఇజ్రాయేలీల హెబ్రీ జాతి ఈ వంశం నుండే ఉద్భవించింది. భూమి విభజించబడిన కాలం. ఈ అధ్యాయంలో పేలెగు అనే వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఇతని దినములలో భూమి విభజించబడింది అని రాయబడింది. ఇది బాబేలు గోపురం వద్ద భాషలు తారుమారై ప్రజలు విడిపోవడాన్ని లేదా ఖండాలు విడిపోవడాన్ని సూచిస్తుంది. కనానీయుల సరిహద్దులు. ఇజ్రాయేలీయులు తర్వాతి కాలంలో స్వాధీనం చేసుకున్న కనాను దేశపు సరిహద్దులు ఈ అధ్యాయంలోనే మొదటిసారిగా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. 70 సంఖ్య ప్రాముఖ్యత. ఈ అధ్యాయంలో మొత్తం 70 మంది వంశకర్తల పేర్లు ఉంటాయి. బైబిల్ అంతటా ఈ 70 అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుటుంబ సభ్యులు 70 మంది, మోషే నియమించిన పెద్దలు 70 మంది, యేసు పంపిన శిష్యులు 70 మంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం మొత్తం 70 మంది పూర్వీకుల పేర్లను పేర్కొంటుంది. వీరంతా వారి వారి భాషలు, వంశాలు, దేశాల చొప్పున భూమి మీద విస్తరించారని, మానవజాతి అంతా ఒక్కటే రక్త సంబంధం నుండి వచ్చిందని ఈ అధ్యాయం నిరూపిస్తుంది.